దేవుని యొక్క మహాకృపను బట్టి దేవదేవుడు 2025వ సంవత్సరము 2 మాసములు దేవుడు ఆయన కాపుదలలో కృపలో భద్రపరిచి క్షేమముగా సజీవులుగా ఆరోగ్యవంతులుగా నిలబెట్టి ఆయన పాదాల చెంతకు తీసుకొచ్చిన మీ ఎల్లరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని పిల్లలారా, నూతన సంవత్సరంలో అప్పుడే 2 మాసములు పూర్తయిపోయాయి. 3వ మాసము 2వ దినములో మనము ప్రవేశించి ఆయన సన్నిధిలో ఉన్నాం. మన జీవితంలో, మన బ్రతుకుల్లో మనం ఊహించినటువంటి సంగతులు, ఊహించినటువంటి విషయాలు అనేకములు చూస్తూ అనేక కష్టాలు, శ్రమలు అనుభవిస్తూ నడుచుతున్నటువంటి మనందరి బ్రతుకుల్లో దేని ద్వారా మనం నెమ్మది పొందుతున్నాము, దేని ద్వారా మనము ధైర్యంగా ఉంటున్నాము, దేనిని బట్టి మనకు నిరీక్షణ కలుగుతుంది అంటే మీరు ఏం చెప్తారు సమాధానం? అమ్మా, దేనిని బట్టి? దేవుని వాక్యాన్ని బట్టి. ఇప్పుడు అడుగుదాం, గత వారం ఏ వాక్యం విన్నారు మీరు? అమ్మా, దేవుణ్ణి ఆశ్చర్యపరిచిన అవిశ్వాసం. దేవుని ఆశ్చర్యపరిచిన అవిశ్వాసం. దేవుడికి ఆశ్చర్యకరుణ్ణే ఆశ్చర్యపరిచిన అవిశ్వాసము. ఇది మీకు ఒక శీర్షిక ప్రకారంగా చెప్పుకుంటూ వస్తున్నా. ఇవాళ కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం చేస్తా. వాళ్ళు యేసయ్యకి దూరంగా ఉన్నవారు కాదు, దగ్గరగా ఉన్నవారే. యేసు ప్రభు వెంట నడిచిన వారే, యేసయ్య పిలిచిన వారే. వాళ్ళు యేసయ్యని ఒక విచిత్రమైనటువంటి మాట అడుగుతున్నారు. నాకు నవ్వు వచ్చింది విన్నప్పుడు. అది ఆ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక ఆశ్చర్యం, నాకు ఆశ్చర్యం కాదు కానీ ఒక నవ్వు వచ్చింది. ఇదే క్వశ్చన్ మన అందరిలో ఉంటుంది, మనందరికీ ఇదే క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ నాకు ఎందుకు అప్పుడు అక్కడ లెక్క అనిపించలేదు, కానీ చదువుతున్న కొద్దీ ఏంటి ఇంత అవివేకంగా కూడా వీళ్ళు కూడా ఉంటారా, ఇంత అవివేకంగా వీళ్ళు కూడా ఆలోచిస్తారా, ఇంత అవివేకపు ఆలోచన వారికి కూడా వస్తాయా అనిపించింది. ఏ ఆలోచన ఉంటుంది అది? చూడండి, ఒకసారి చదువుతాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం వరకు 3 వచనాలు ఈరోజు మనం ధ్యానంలో పెట్టుకుందాం. సాధ్యమైనంత వరకు క్లుప్తంగా ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పేతురు, ఇదిగో సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. ఏం చెప్తున్నాడంట? ఎవరు చెప్పాలా మాట? మీరు నన్ను భోజనానికి పిలిచారు, మీరు నన్ను భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిచినటువంటి నన్ను భోజనం బల్ల మీద కూర్చోబెట్టి వడ్డించడం ప్రారంభించారు అనుకుందాం. అయ్యగారు 5,000 రూపాయలకి కోడి పుంజు అడిగితే ఇవ్వలేదండి. ఏరేవాడు ఒకటి కోడి పుంజం తీసుకెళ్ళి 5,000 ఇచ్చి మళ్ళా తిరిగి తీసుకొచ్చి నాకు ఇచ్చాడండి. ఎందుకు ఇది దేవునికి దాసునికి పెడదామని ఆశతో దీన్ని కోసేసానండి అని చెప్పారు. చెప్పి ఓహో, నా బిడ్డలకు నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నానా అని సంతోషించే లోపే ఎందుకు ఇచ్చాడో తెలుసా అయ్యారు? ఆ కోడి పుంజుని ఇస్తే పందాన్ని చేస్తే మధ్యలో పారిపోతుందంట అయ్యారు. పారిపోయే పుంజం తీసుకొచ్చి మీకోసమే ఉంచాడు కదా, మీకు పెట్టడానికే దేవుడు వెనక పారిపోయేటట్టు చేశాడు అని తీసుకొచ్చి పెడతారు. ఈ ముక్క వేసుకోండి, ఈ ముక్క వేసుకుని అన్నారు అనుకోండి, ఎట్లా ఉంటుందో చెప్పండి. అది పారిపోయినందుకు నాకు పెట్టావా, ప్రేమతో పెట్టావా? ఏమనుంటో చెప్పండి. అది పారిపోయిందని నాకు పెట్టావు, ఎవడు కొనట్లేదని నాకు పెట్టావా? నిజంగా నా మీద ప్రేమతో పెట్టావా? ఏమనుకుని తింటాడు తినే వ్యక్తి? తినడానికి ఎట్లా తింటారు? సరే, మీ బంధువులు నా సంగతి పక్కన పెట్టండి. మీ బంధువుల్లో ఉన్న వ్యక్తుల్ని మేము ఇదిగో నీకోసమే ఈ కోడి పుంజును కోసాము, నీకోసమే నువ్వు తినే రుణం ఉంది కావచ్చు. చుట్టుపక్కల ఉన్నవన్నీ గురకొచ్చేస్తుంది, సున్ని మొత్తం చచ్చిపోయి దీని మాత్రమే బతికింది, దీనికి కూడా నిన్న గురకొచ్చింది. అందుకే ఈరోజు ఏం చేశాను దీన్ని, ఇది కూడా చచ్చిపోతాను భయంతో కోసేసి నీకు పెట్టేస్తున్నాం అన్నారు అనుకోండి. ఇప్పుడు నా మీద ప్రేమతో దాన్ని కోసావా?
అది చచ్చిపోతుందని చెప్పి బగితో కోసావా? పేతురు అడిగే కోచిన ఏసైనా అట్లాగే ఉంది. అయ్యా మొత్తం వదిలిపెట్టి ఎమ్మడే తిరుగుతున్నామయ్యా, ఆదివారం అయ్యా, ఆదివారం పని ఈరోజు 350 400 వస్తాయ్యా. అయ్యా నువ్వు చెప్పావని నీ మాటతో వస్తున్నామయ్యా. అయ్యా నా జీతం తక్కువేనయ్యా, నువ్వు చెప్పావని దశంభాగం నీకు ఇస్తున్నామయ్యా. ఎవరు చెప్పాలి ఆ మాట? ఎవరు చెప్పాలి చెప్పండి? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? అంటే ఈ యేసు ప్రభు ఏమిటి తిరిగే వాళ్ళకి కూడా వస్తాయా ఈ డౌట్లు? పాస్టర్ గారు చెప్తున్నారని నేను పని చేస్తా అనుకున్నా, బద్రి అనుకోడు కాబట్టి చెప్తున్నా, ఆయన చెప్పాడు కాబట్టి చేస్తున్నా. నాకేమన్నా ప్రయోజనము ఉంటుందంటావా? వంట కమిటీ ఉంది, అయ్యగారు చెప్పారని మేము వంట వండుతున్నాం, పాస్టర్ గారు లేట్ అయిపోతుంది, మేము ఇంత చేస్తున్నాం కదా, మాకు ఏమన్నా ఉపయోగం? ఎవరంటున్నారు ఈ మాట? ఏమంటున్నారు? అంటే మీ విశ్వాసము ఏ విధంగా, ఏ రకమైనటువంటి విశ్వాసంగా ఉంటుంది? అసలు ఆయన గుర్తెస్తున్నాడా లేదా మమ్మల్ని? ఎవరనుకుంటున్నారు? ఎవరనుకుంటున్నారు చెప్పండి? యేసు ప్రభు గుర్తించకపోతేనే పిలిచాడు నిన్ను. యేసు ప్రభు గుర్తించకపోతేనే ఆయన ఎమ్మటి తిప్పుకుంటున్నాడా? యేసు ప్రభు గుర్తించకపోతేనే నీ ఎంట తిప్పుకొని నీ ఎంట చెప్తా ఉన్నాడా? ఏమడిగినా ఏ పేతురు ఏం చేద్దామని అడుగుతున్నాడా? అడుగుతున్నాడు చెప్పండి. కానీ నేను చేసేది గుర్తుండాలని అవపలాటం వీళ్ళకి. ఎవరికి? పేతురుకి. పేతురు అయ్యా మొత్తం వదిలిపెట్టేశాం, ఈరోజు వాళ్ళకెత్తే గట్టిగా లాక్కొచ్చి పిల్లలకి మంచి భోజనం పెడదాం అనుకున్నాం, కానీ ఈరోజు వాళ్ళకు కూడా 3000 కొన్నా 250 రూపాయలకి అమ్మేశాను, మొత్తం వదిలిపెట్టేశాం. ఇక ఏం లేదు, ఇక ఏం లేదు, మొత్తం వదిలిపెట్టేశాను. నీ మాట ప్రకారం ఎవరంటున్నారు ఈ మాట? మా వస్తారా రాదో చెప్పండి డౌట్ మనకి. వస్తున్నాయా రాదో చెప్పండి డౌట్లు. అయ్యా నువ్వు డబ్బా సౌండ్ ఆపునానా? వస్తున్నాయా రాదో రావట్లేదు చెప్పండి. వస్తాయా రాదు ఈ డౌటు. యేసు ప్రభుకి వచ్చి యేసు ప్రభు ఉన్నటువంటి ప్రధాన శిష్యుడు ఈ పేతురు గారిని తెలుగు తక్కువ అనుకుంటున్నారా? ఆయన ప్రసంగం చెబితే 3000 మందికి మారారంట. ఆయన ప్రసంగిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ ఆకాశములో నుండి అగ్ని దిగి బాప్తీసం పొందుకోవడం కూడా కొత్త భాషలతో మాట్లాడటం ప్రారంభించారట. ఈ పేతురు గారు తక్కువ అనుకున్నారా? ఊసకాళ్ళు చేతులు పడినటువంటి వ్యక్తి నజరేయుని యేసు నామమున లేచి నిలబడ్డాడంట. ఈ పేతురు గారు తక్కువ అంటే ఏమాత్రం పేతురు గారు తక్కువ కాదండి. ఇంత బలం కలిగి ఆత్మ కలిగి దేవుని కొరకు రోషంగా నిలబడగలిగినటువంటి పేతురు, నీళ్లపై నడిచినటువంటి పేతురు ఏమంటున్నాడు ఇక్కడ? మొత్తం అయిపోయింది, ఏం లేదు, నెల జీతం మొత్తం అయిపోయింది, పెట్టిన ఖర్చులేవి గుర్తురావు. మీకు దశంభాగం ఇచ్చాను చూసారా, మీకు కానుకేసాను చూసారా, అవి కూడా లేకపోయినా మీకు నేను అనిపిస్తుంది చెప్పండి. ఆరోగ్యం బాగోకపోయినా ఎట్టో గట్ట తోలుతా పాడుతా వస్తానా నేను మందిరానికి. ఎందుకు వస్తున్నావు? దేని కొరకు వస్తున్నావు? యేసుబాబుని పెద్దోడు చేద్దామని, యేసయ్యని పెద్దోడు దేవుడు బిడ్డలారా. దేవుడు చెబుతున్నటువంటి మాట నాకు ఆశ్చర్యం కలిగించడానికి రీజన్ ఇదే. ఎవరు చెప్పాలి ఈ మాట? భేద ఎదవరాలు 2 కాసులు వేసిందండి. దాంట్లో భేద ఎదవరాలు నేను వేసాను ప్రభా, ఇక నా దగ్గర ఏం లేదని ప్రార్థన చేసిందా? వేసేసింది, వెళ్ళిపోయింది, ఏం మాట్లాడతలా. కానుకలు పెట్టి దగ్గరకు వచ్చిన యేసయ్య నేను అందరికంటే ఎక్కువ వేసింది. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవునికి సహకారిగా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవునికి సహాయం చేసే వ్యక్తిగా ఉన్నావో, నీకంటే నీవు ఆయన గుర్తించలేదు అనుకున్నావు, అన్నీ ఆయన గుర్తిస్తున్నాడు. మా నాన్నమ్మ గురించి గొప్ప సాక్ష్యం చెప్తారు. ఏం చెప్తారు అంటే, ఈరోజు మీకు కలిమి ఉంది, లేవిలోనే తన బిడ్డలతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టేదని చెప్తారు. కలిమి కలిగినప్పుడు బంధుత్వం కాదు, లేవిలో సైతము బంధుత్వాన్ని ఇప్పుడు వదులుకునేది కాదు అని చెప్తారు. దేవుని బిడ్డలారా, మన విశ్వాసము నా దేవుడు నాతో తెలియజేసే మాట ఏంటంటే, నువ్వు జ్ఞాపకం చేయవలసిన అవసరం ఆయనకి లేదు. నువ్వు ఏ స్థితిలో ఉండి నిలబడుతున్నావో ఆయనకు తెలుసు. ఏ పరిస్థితులు గుండా ఉంటే నువ్వు ఆ పనిని కొనసాగించవో కూడా తెలుసు. ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నావో కూడా ఆయనకు తెలుసు. కానీ పేతురు గారికి ఏంటంటే తొందరపాటు స్వభావం, తొందరపాటు బుద్ధి కలిగినటువంటి వ్యక్తి.
తొందరపాటు మనసు కలిగినటువంటి వ్యక్తి, తొందరపాటు కలిగినటువంటి పేతురు అంటున్నాడు, యేసయ్యా ఇక మా దగ్గర ఏమీ లేవు, సమస్తాన్ని వదిలిపెట్టేసి నేను వెంబడిస్తున్నా, మొత్తాన్ని వదిలిపెట్టి వెంబడించేస్తున్నా, ఇక ఏమీ లేదు నా దగ్గర, ఇంకేమీ లేవు. ఆ ధైర్యంగా ఆ మాట చెప్పగలరా? ఈరోజు జేబులో ఏమీ లేవు ప్రభువా, ఏమాత్రం అవకాశం లేదు ప్రభువా, కానీ ఏం చేస్తా నేను నిన్ను వెంబడిస్తా, నీ యందు విశ్వాసం కలిగి ఉంటా, నీ మాటకి విధేయత చూపుతా, నీకు లోబడి బ్రతుకుతా అని నువ్వు చెప్పవలసిన పని లేదు. నీ గురించి ఎవరెవరి సాక్ష్యం? యోబు అనే నా యొక్క విశ్వాసం గురించి నువ్వు ఆలోచించావా? న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనం అసహించుకునేవాడు, అరుణోదయం లేసి ప్రార్థన చేసేవాడు అంటున్నాడు. ఏమేమన్నా డబ్బా కొట్టుకున్నాడా? ఏమేమన్నా చెప్పాడా? దేవుని బిడ్డల కొన్నిసార్లు మన గురించి మనం చెప్పుకునే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. మన గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. మన గురించి ఇతరులకు చెప్పు తప్పులేదు, కానీ దేవుడికి చెప్పేంత స్థాయి సాహసం మాత్రం ఎప్పుడు నీవు చెయ్యొద్దు. ప్రభువా నేను ఎలా ఉన్నానో నీకు తెలియదా? ఎలా ఉన్నావు నువ్వు? నేను ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. నీది ఎట్టి విశ్వాసం? ఇది నీ విశ్వాసం దేనికి సంబంధించింది? ఎటువంటి విశ్వాసంతో బ్రతుకుతున్నావు? తెలీదు. దేవుని బిడ్డలారా, దేవుని పాదాల చెంత చేరి 2 మాసములు పూర్తి చేసి 3వ మాసము మొదటి పునరుత్థాన దినమందు యేసయ్య పాదాల యొద్ద ఉండి మరికొద్ది క్షణాల్లో బలలో పాల్గొను చెయ్యి పెట్టి ఆయన రక్త మాంసాలు తీసుకొని ఆయన మన కొరకు ఎందుకు వచ్చాడో జ్ఞాపకం చేసుకున్నట్టుకు ముందు మీకు తెలియజేస్తున్నాను ఈ సంగతులు. ఏమిటా సంగతులు? పేతురు గారు రాగయ్యా మొత్తం అయిపోయింది ప్రభువా అడిగాడా? యేసయ్య అడిగాడా? బైబిల్ గ్రంథంలో ఉంటుంది, ఆయన నీకు దాసినివి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి అర్థం కావడం లేదంట. కంటికి కనబడవు, చెవికి వినపడదు, హృదయానికి అర్థం కాదు. భోజనానికి పిలిచిన వ్యక్తి ఏం ఏర్పాట్లు చేశాడో నీకు తెలుసా? తెలీదు. పిలుపు మాత్రమే నీది. పిలిచిన వాడికి తెలుసు నిన్ను ఎలా సత్కరించాలో, పిలిచిన వానికి తెలుసు నిన్ను ఎలా తృప్తిపరచాలో, పిలిచిన వానికి తెలుసు నిన్ను ఎలా సంతోషపరచాలో, పిలిచిన వాడికి తెలుసు నిన్ను ఎలా ఆశీర్వదించాలో. వచ్చిన తర్వాత కూర్చొని చేతులు ఇరుచుకుంటూ మెటుకులు వేసుకుంటూ అటు ఇటు నడుచుకుంటూ ఏం పెడతారు నువ్వు ఆలోచించవలసిన పని లేదు. ఎలా బ్రతుకుతామో, ఎలా జీవిస్తామో, ఎలా నడిపించబడతామో, ఎలా బ్రతుకుతామో చెప్పవలసిన అవసరత ఏమీ లేదు. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు అన్నీ సమకూర్చుకుంటేనే పిలుస్తాడు. అవునా కదా చెప్పండి? మీరు ఎవరినైనా భోజనానికి పిలిచారనుకోండి, భోజనానికి పిలిచిన మీరు వారి ఇంట్లో సామాగ్రి ఉందో లేదో తెలుసుకోకుండా పిలుస్తారా? పిలిచిన వాడు రాకపోవచ్చు, కానీ పిలిచిన నీవు ఏర్పాట్ల విషయంలో ఏం చేస్తావు? ఎప్పుడు తగ్గవు. ఇప్పుడు కొన్ని వివాహాలు జరుగుతూ ఉంటాయి, బంధువులందరిని పిలుస్తారు, పిలిచిన వాళ్ళందరికీ వంట ఏర్పాటు చేస్తారా? కొంతమంది రాదులే అని చెప్పి భోజనం ఏర్పాటు చేయడం తగ్గిస్తారా? చెప్పండి. అందరికీ ఏర్పాటు చేస్తారు. అందరికీ ఏర్పాటు చేసిన తర్వాత జనము తగ్గారే అనుకోండి, మిగిలిన దాన్ని ఏం చేస్తారు చెప్పండి? అక్కడకు పరిచర్య చేసిన వారు మిగతా దాన్ని ఏం చేసుకుంటారు? పంచుకుంటారు. ఈ పిలిచిన వాడు వారు కూడా ఏర్పాటు చేశారు. వారు రాలేదు కనుక వారు పొందుకోవలసినది వారు పొందుకోలేదు కనుక మిగిలినది ఎవరికి ఇస్తాడు? ఉన్నవారికి, నిలబడిన వారికి, పని చేసిన వారికి, పరిచర్య చేసిన వారికి ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు, సమకూర్చిస్తాడు. ఎందుకు? మేము రాలేదు కదా, మా ఇంటికి మీరు పంపించలేదు అంటే ఏమంటాడు? నా పిలుపుకు నీవు పలకలేదు, నేను పిలిచిన పిలుపుకు నీవు చెవియగ్గలేదు, నేను పిలిచిన పిలుపుకు నువ్వు లోబడలేదు. ఇంత దూరం ఏమి వెళ్తావులే,
ఇంత ఎండలో ఏమి వెళ్తాములే, ఇంత వానలో ఏమి వెళ్తాములే, ఆ క్యూలో ఏమి నుంచుంటాములే, సమయాన్ని ఏ వేస్ట్ చేస్తాములే అనుకుని ఆగిపోయిన నీవు ఇంటి దగ్గర ఎర్రగొర్రె మాంసంతో, ఎర్రగొర్రె మాంసం అంటే ఏంటి? ఊరగాయతో సంతృప్తి పడాలి. నిన్ను పిలిచినవాడు నమ్మకమైన వాడు. నిన్ను పిలిచాడు అంటే నీకు ఏ ఏర్పాట్లు చేయాలో, ఏ ఏర్పాట్లు నీకు సమకూర్చాడో అన్నీ ఆయనకు తెలుసు. దేవుడు ఊకనే పిలవలేదు నిన్ను నన్ను అంటాడు. మీరు ఎందుకు పిలువబడితే? ఆశీర్వాదమునకు వారసులకుటకు మీరు పిలువబడితిరి. మీ పిలుపు దేనికి? దీవెన పొందుకోవటానికి. మీ పిలుపు ఎందుకుంది? మీ కుటుంబము దీవెనకరంగా ఉండడానికి. మీ పిలుపు ఎందుకు నేను పిలిచాను మిమ్మల్ని? స్వస్థపరచడానికి. ఎందుకు పిలిచాను నేను మిమ్మల్ని? బాగు చేయడానికి. ఎందుకు పిలిచాను నేను మిమ్మల్ని? దీవెనకరంగా ఉండటానికి. పిలిచిన నన్ను ఏమి పిలిచావు? నీ దగ్గర నుండి నాకు ఏమీ కనపడట్లేదు. భోజనానికి వచ్చి పిలిచేవాళ్ళు ఎవరు పిలుస్తారు చెప్పండి? ఇద్దరు ఒక్కరు వచ్చి పిలుస్తారు. ఇద్దరో ఒక్కరో వచ్చారు కనుక వచ్చి ఆ ఒక్కరితోనే ఒక్క వంటతోనే మాకు భోజనం పెడతారనుకుంటారా? పెడతారా? పెట్టరు. వీళ్ళు ఏమంటారంటే రేపు భోజనం ఏర్పాటు చేస్తారా? ఏం పెడతారు మాకు? మీరు చూస్తేనేమో సరైనటువంటి స్థితిగతులతో మాకేమీ చూపించట్లేదు. ఏ వంటలు పెడతారో ముందే మాకు చెప్పలేదు కనుక మేము రాలేము అనుకుని అంటారా? అనరు. వస్తామని చెప్పి మానతారు. దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పే మాట కూడా అదే. నా మాట మీరు వింటాను అని చెప్పి ఏం చేస్తున్నారు? పెద్ద కుమారుడు వలె చేస్తున్నారు. పెద్ద కుమారుడు వలె చేస్తున్నారు. తప్పిపోయిన కుమారుడు ఎందుకు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు? పెద్ద కుమారుని గురించి నీతిమంతుడుని కానీ చెడ్డవాడిని కానీ ఎందుకు రాయబడలేదు అంటే తప్పిపోయిన వాడు తప్పు తెలుసుకుని తిరుగు దేవుని పాదాల చెంత చేరి పశ్చాత్తాపుడయ్యాడు. పెద్ద కుమారుడు పశ్చాత్తాపము లేదు, మారు మనసు లేదు. ఆ పాపము చేయాలనే ఆతృత ఆరాటం ఎక్కువ కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను పిలిచినవాడు నీ అన్యాయస్తుడు కాదు. నిన్ను పిలిచిన వాడికి తెలుసు నిన్ను ఎలా ఎటువంటి భోజనంతో సంతృప్తి పరచాలో. అందుకే అంటాడు దావీదు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని బిడ్డలారా, పేతురు గారు అడిగినటువంటి డౌట్సే మనము చేస్తూ ఉంటాం. పేతురు గారు వచ్చినటువంటి ఆలోచనలే మనకు వస్తూ ఉంటాయి. ఏమాత్రము ప్రయోజనం లేదు. ఎప్పుడైనా ఆశీర్వాదం అంటే ఎప్పుడన్నా ఒకటి అలా మాత్రమే వస్తుంది. అయితే ఇంత చేస్తున్నటువంటి మా జీవితంలో ఏమైనా మార్పు వస్తుందంటారా? కుటుంబ పరిస్థితులు ఏమైనా బాగుంటాయంటారా? కుటుంబ పరిస్థితులు ఏమైనా దీవునికరంగా నిలబడతారంటారా? దేవుని బిడ్డలారా, యేసయ్య నువ్వు ఏం చేస్తావని ఎప్పుడు అడగొద్దు. యేసయ్య నువ్వు ఎలా చేస్తావని ఎప్పుడు అడగొద్దు. నీ మాట మేము వింటున్నామని మాత్రమే చెప్పాలి. నీ మాట వింటున్నామని మాత్రమే చెప్పే వ్యక్తులై ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆయన మాట వినేటప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం. చూడండి 29వ వచనం. యేసయ్య చెబుతున్నాడు, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూమినైనను విడిచిన వాడు ఇప్పుడు హింసతో పాటు ఇహముందు ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందులను మీతో నిశ్చయముగా. ఇక్కడ అడుగుదాం, ఇప్పుడు ఏమి ఇస్తాడంటే యేసయ్య? రాబో లోకమందు ఏమి ఇస్తాడు? ఇక్కడ లోకంలో ఏమి ఇస్తాడు? ఏం వదిలిపెడతారు? ఎవరు వదిలిపెడతారంట? మొట్టమొదట అన్నదమ్ములు వదిలేస్తారు. అన్నదమ్ములు దేవుని కృపను బట్టి చెప్తాను, నేను ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నా, నా కుటుంబాల్లో, మా పరిస్థితుల్లో, మా బంధువర్గంలో ఇప్పటికీ ఏమంటారు అంటే సరైనటువంటి గౌరవము ఉండదు, సరైనటువంటి
యేసయ్య ఏం చెప్పాడు? గౌరవించిన చోట పట్టుకొని పీకులాడు కూడా నన్ను గౌరవించండి, నన్ను ఘనపరచండి, నన్ను ప్రేమించండి, నన్ను పాస్టర్గా ఒప్పుకోండి, నన్ను చేయండి అని చేయమని చెప్పాడా? ఈ పట్టణంలో నీకు అవమానము, నిందో, తృణీకరణ జరిగితే ఇంకొక పట్టణానికి పోమని చెప్పాడు అంతే యేసయ్య చెప్పింది. ఇక్కడ తృణీకరంగా మాట్లాడితే ఇంకో పట్టణానికి వెళ్ళు. ఇక్కడ నువ్వు తృణీకరంగా ఉంచితే ఇక్కడే ఉండిపోయి ఇక్కడే పట్టుకొని పీక్కొని కనపరచమని చెప్పడం. మొట్టమొదటిగా తృణీకరించేది ఎవరు? ఆత్మీయులు అనుకునేవారెవరు? నీ బంధువర్గం. నేను చెప్తాను, సంఘానికి ఇబ్బందికరంగా కలిగించిన వారు ఎవరు? మొట్టమొదట బంధువర్గమేగా, పాస్టర్ గారి బంధువర్గమేగా, వాళ్ళేగా ఇబ్బందికర. మైక్లో చెప్తున్నాను, బాధొద్దు, యేసయ్య మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకు ధైర్యంగా నేను నిలబడగలిగాను అంటే, ఎందుకు విశ్వాసంగా ఉండగలిగాను అంటే, యేసయ్య నేను ఎప్పుడు నాకు ఏం చేస్తావు నేను అడగల. రాత్రి కాలమందు సుమారు 12 దాటిపోతుంది, ప్రార్థనలో చేస్తూ ఉంటే యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎలా స్వరంతో మాట్లాడుతున్నాడు అంటే, ఆయన అనే మాట, ఇక నువ్వు నన్ను ఎంతగా స్తుతించగలవు అన్నాడు. అదేంటి ప్రభు, స్తుతిస్తూనే ఉన్నాను కదా అన్నాను. ఎంతగా స్తుతించగలవు అన్నాడు. ఎంత స్తుతిస్తూనే ఉన్నాను కదా ప్రభు అన్నాడు. ఇక నీ నోటి నుంచి నువ్వు ఎంతగా స్తుతించగలవో నేను చూస్తాను అన్నాడు. ఎందుకని ప్రభు అని నాకు అర్థం అవ్వాలి. తర్వాత డీకోడ్ చేసుకుని ఆలోచిస్తే ఇక ఏం చేపిస్తాడు యేసు ప్రభు నా నోట నుండి? అర్థం అవట్లా. ఏం చేపిస్తాడంట దేవుడు? స్తుతి ఎప్పుడు వస్తుంది? స్తుతి ఎప్పుడు వస్తుందమ్మా? మీరు ఎప్పుడు ప్రార్థన పెట్టుకున్నారు మీ ఇంట్లో? క్రిస్మస్ అప్పుడు అయ్యారు. ఎందుకని? సంతోషంగా ఉంటాం కనుక మా యేసయ్యని మా ఇంట్లో మేము ఏం చేస్తాం? స్తుతిస్తాం. యేసయ్య చెప్పినటువంటి మాట, నన్ను ఎంతగా స్తుతించగలవు అన్నాడు. ఎంతగా స్తుతిస్తావు కదా ప్రభు అన్నాడు. నువ్వు ఎంతగా స్తుతించగలవో నేను చూస్తాను అన్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఇక నోట నుండి స్తుతి ఆగదు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏం చెప్పారండి? ఇక నీ నోట నుండి స్తుతి ఆగదు. ఎందుకు చెప్పాలి అంటే, సుమారు 6 సంవత్సరాల నుంచి అనేకమైన కుంగుదలలు, అనేకమైన బాధలు. నేను ఇప్పుడు యేసయ్యని ఇప్పుడు అడగల, ఏమి ఇస్తావు ప్రభా నన్ను ఇప్పుడు అడగల. ఏం చెయ్యి ప్రభా, ప్రార్థన చేస్తా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సంతోషకరంగా, సమాధానకరంగా ఓ ప్రభు అని అడుగుతా. యేసు ప్రభు ఏమి ఇచ్చినా ఏం చేస్తానని చెప్పినా యేసయ్యే చెప్తాడు. యేసయ్య చెప్పినటువంటి మాట, ఇక నువ్వు స్తుతిస్తూనే ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవదేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక నువ్వు స్తుతిస్తూనే ఉంటావన్నాడు. సంతోషం అనిపించింది. ఇక్కడ యేసయ్య చెప్పే మాట ఏంటి? యేసయ్య ఏం చెప్తున్నాడు? మొట్టమొదటిగా ఎవరు వదిలిపెడతారు నిన్ను? ఎవరు తృణీకరిస్తారు? అన్నదమ్ములు, నీ తోబుట్టువారు, నీ రక్త సంబంధులు, నీకు దగ్గర బంధువులు నిన్నేం చేస్తారు? మొట్టమొదటిగా తృణీకరిస్తారు, విడిచిపెడతారు. వీళ్ళు విడిచిపెట్టారు కదా అని చెప్పి నువ్వేం చేసే? యేసయ్యని వదిలిపెట్టేసాయి, అంతే కదా. నేను ఇంత యాత్ర అంటే నాకు ఇదో నువ్వు చేసేది, ఇందుకే నేను నీ దగ్గరికి వచ్చింది. ఇంత యాత్ర ఉంటే కనీసం మా తమ్ముడి ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళొద్దంటావా? మా చెల్లింట్లో ఫంక్షన్కి వెళ్ళొద్దంటావా? వాళ్ళు కావాలని ఆదివారమే పెట్టుకున్నా సరే రాక వస్తుంది. పెళ్ళంటే ఆదివారం అంటే మళ్ళా వస్తుంది కానీ, ఆదివారం అంటే మళ్ళా వస్తుంది కానీ ఫంక్షన్ మళ్ళా వస్తుందా? రాదు. కనుక ఏం చేయాలి? నేను ఈ మాత్రం కూడా సాయం చేయలేవా యేసయ్య నాకు? యేసు ప్రభు ఏం చెప్పాడండి ఇక్కడ? అన్నదమ్ములనైనను, తర్వాత అక్క చెల్లెండ్లనైనను. నాకు కొంచెం బాధపడ్డా. నేను నిత్యం ఆ కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం, దగ్గర బంధువులని. 3 సార్లు చేస్తే 3 సార్లు ప్రార్థన చేస్తా, తెల్లవారుజామున ప్రార్థన చేస్తా, రాత్రి చేస్తే రాత్రి ప్రార్థన చేస్తారు. కనీసం మన పాస్టర్గా ఐడెంటిఫై చేయలేదంటే ప్రార్థన చేసుకున్నాను. ఇక మర్చిపోయా. అంటే మనుషులు కదా, యేసుప్రభు దగ్గరికి వెళ్తే వెంటనే సమాధానం వచ్చేద్దండు. యేసుప్రభుతో కొంచెంసేపు కలిస్తే యేసుప్రభు అటు గిరకొట్టి వెనపస బయట తీసుకొచ్చేద్దాం, పాలల్లో పెట్టి చిరికేసి, యేసుప్రభు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అయ్యా గుర్తు చేస్తావా? యేసుప్రభు దగ్గరికి వెళ్తే యేసుప్రభు ఏమంటారంటే, రాగానే అడుగుతున్నావా? మరి కొద్దిగా కొంచెం ఏం జరిగిందని అడుగుతాడు. ఏం జరిగింది? గస్సరి పొగ ఏమైపోతే దంసపు దాంట్లో వచ్చేటప్పుడు ఎట్ట వచ్చిందండి? వర్షం పొంగిద్ది.
పొంగని కొంచెం బాధితే ఏమవుద్ది? నిదానంగా బుడగలు దగ్గుతా ఒక గంట అయిన తర్వాత చూస్తే నీళ్ళకి దానికి తేడా. తర్వాత ఏమనిపిద్దంటే నువ్వు చేసింది రైట్లే అనిపిస్తుంది. నువ్వు చేసేదే ఏంటి ప్రభువా, ఏంటి ఇంత పరిచయం చేస్తే ఏంటి ప్రభువా అని బాధపడ్డాను. దేవుడు ఏమీ మాట్లాడకుండా నిదానంగా కూలిపరిచాడు, సమాధానపరిచాడు. ఉదయకాలం అసలు నాకు ఆలోచనే లేదు. మా అమ్మ మేము రెడీ అయ్యి వచ్చేటప్పుడు మా బాప్ప ఫోన్ దగ్గరగా సీన్ గారితో కవర్ చేయించింది, మా వదిన గారితో కవర్ చేయించింది, వాళ్ళతో కవర్ చేయించింది, వీళ్ళతో అందరితో కవర్ చేయించింది. పరిచయ రీత్యా పని రీత్యా నేను మర్చిపోతాను ఎప్పుడు కవర్. మా అమ్మ చెప్పింది, ఫోన్ చేసి అయ్యా ఇట్ట అంటారా నాన్న అంది. సరే కవర్ చేద్దామని మా మహిమని ఫోన్ నెంబర్ అడిగామ్మా అన్న. ఫోన్ నెంబర్ అని అంటే ఆ పిల్ల మర్చిపోయింది, నేను మర్చిపోయా. కొద్ది సెంటర్కి వచ్చిన కొద్ది ఎదరికి వచ్చిన అమ్మ నువ్వు ఇక్కడ నుండి కలిసి వస్తానన్నా. నిజం చెప్తున్నానమ్మా, నన్ను చూసి ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది. నన్ను చూసి ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది. నన్ను వదిలేసావయ్యా, నన్ను వదిలేసావయ్యా, నన్ను వదిలేసావయ్యా అని అంతగా ఏడ్చింది. ఓహో, మనం వద్దు, అవసరం లేదు అనుకున్న వారి గురించి కావాలని మనం బాధపడుతున్నాం. మనం కావాలి అనుకున్న వారిని మనం వదిలిపెడతా ఉన్నాం. ఓహో, నాకు తెలియకుండా నీ పొరపాటు జరిగింది అంటే పరిచర్య రీత్యా పని రీత్యా జరుగుతుంది చెప్తున్నాను నేను. ఇక్కడ వదిలేసుకుంటే ఇక ముందు ఏం చేస్తాడు? ఇంతకు మించి అనేక రొట్లు ఎవరిని సంపాదించుకుంటావు? అన్నదమ్ములను, అక్క చెల్లెలను. నా ముందు జనరేషను కొంచెం బాధపరిచిందని బాధపడ్డా, అంతకంటే సీరియల్ జనరేషన్ ఏం చేస్తుంది? సంతోషపడటం కదా. అందరూ నా చుట్టముట్టు చేరేశారు. చూసి అంటున్నారు, అయ్యా నువ్వు వాళ్ళని కలిసావంట. దేవుడి గురించి అడగట్లేదు, నువ్వు వాళ్ళని కలిసావంటగా, వీళ్ళని కలిసావంటగా, వాళ్ళు చూపించారంటగా, వీళ్ళు చూపించారుగా అంటుంది. నేనన్నా నేను ఎక్కడ పుట్టానా, ఇక్కడ పుట్టినుండే కదా, ఏంటి ఇంతమంది ఎంత ఇచ్చి హైపిస్తున్నారు ఏంటనేది నాకు అర్థం కదా. దేవుని బిడ్డలారా, ఇక్కడ నీకు తృణీకరణ జరిగిందనుకో కృంగిపోవద్దు. నా యేసయ్య చెప్పినటువంటి మాటే ఇది, మన యేసయ్య చెప్పినటువంటి మాటే ఇది. ఇక్కడ నిన్ను ఎవరైతే తృణీకరించారో నువ్వు ఇక ముందు ఏం చేస్తావు? అనేక రొట్లు వారిని నీవు సంపాదించుకుంటావు. తర్వాత ఏమన్నాడంటే, ఇండ్లనైనను అన్నదమ్ములనైనను, అక్క చెల్లులైనను, తల్లులను, పిల్లలను, భూములనైనను బొద్దునుకొని పోగొట్టుకున్నాడా వదిలేసుకున్నాడా? విడిచిపెట్టినవాడు, వద్దని వదిలేసుకున్నవాడు, దేవుని కొరకు ఖర్చు చేసినవాడు, దేవుని కొరకు ఖర్చు అయిపోయినవాడు, దేవుని కొరకు ఖర్చు పెట్టినవాడు, దేవుని కొరకు వ్యయపరిచినవాడు, దేవుని పని నిమిత్తం ఇచ్చేసినవాడు. యేసయ్య ఎప్పుడైతే నిత్య జీవం ఇస్తానంటే ఎక్కడ ఇస్తానంటున్నాడా? మిగతాయి ఎప్పుడు ఇస్తారంటమ్మా? ఎప్పుడు ఇస్తారంట? నేను మీకు ఒకటే చెప్తాను, గింజ భూమిలో వేయగానే పంట కొరకు ఎదురు చూడొద్దు. దేని కొరకు ఎదురు చూడాలి? కోత కొరకు ఎదురు చూడొచ్చు, పంట కొరకు ఎదురు చూడండి. గింజ భూమి మీద వేసేసాం, ఏది కానీ నేను ఏం చేయాలి? ఈరోజు కొడవలు పెట్టి కోయాలని ఆతృత కొంతమందికి ఉంటుంది. ఆ ఆతృత నాకు గింజే కావాలంట. కానీ దేవుడు ఏమంటాడు? గింజకి ఎన్ని రొట్టెలు ఇస్తాడు చెప్పండి? ఒక గింజ భూమిలో వేస్తే, ఒక ఒడ్డు గింజ కానీ లేదా ఒక మొక్కజొన్న గింజ కానీ ఒక భూమిలో వేసేది ఎంత? కానీ దాని నుండి వచ్చే ఫలము 100 వస్తాయని చెప్పగలరా? చెప్పలేము. 200 వస్తాయి చెప్పగలరా? చెప్పలేము. 500 వస్తాయని చెప్పలేము. ఎందుకని? మనకు తెలీదు. ఫలింపించు దేవుడికి మాత్రమే, శాస్త్రవేత్తలకు కూడా తెలియదు నీ గింజలు దాంట్లో నుంచి వస్తాయి చెప్పగలరు ఎవరన్నా? ఒక పనస చెట్టు భూమిలో నాటితే నువ్వు నాటింది గింజే, కానీ దేవుడిచ్చే పంట ఎన్ని కాయలైనా కాయొచ్చు. ఒక బుల్లెట్ గింజ భూమిలో వేస్తే చచ్చిపోయేది, మొలిచేది ఒక గింజే. దేవుని బిడ్డలారా, దేవుని నిమిత్తము, దేవుని పని నిమిత్తము, దేవుని పరిచర్య నిమిత్తము, దేవుని కొరకు మనం ఏదైనా ఒకటి నాటితే, ఒకటి గింజ వేస్తే దేవుడు ఏం చేస్తారంట? అనేక రొట్లు. ఎంత ఇస్తాడు దేవుడు? అనేక రొట్లు. దానికి లెక్క చెప్పే వ్యక్తులు ఎవరు లేవు. అందుకే అంటాడు, ఆకాశ వాక్యలను విప్పి. ఆకాశము భూమి మీద ఏ వ్యక్తి అయినా ఇన్ని చిరుకులు పడిన చిరుకులు లెక్క అయిన శక్తి ఎవరికైనా ఉందా? ఇన్ని దుక్కులు కురిసిందని చెప్పి పూర్తిగా క్లారిటీగా చెప్పలేరు. టూకీగా ఒక ఎస్టిమేషన్ వేసి ఇన్ని దుక్కులు పడి ఉంటుందేమో అని కొలవగలరే తప్ప
ఇదిగో ఇది చురుకులు పడిందని చెప్పగలరా? చెప్పలేదు. దేవుని బిడ్డలారా, యేసయ్య చెబుతున్నటువంటి మాట, నువ్వు వచ్చింది నాకు తెలుసు, నేను పిలిచా, నువ్వు నాకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ప్రత్యేకించి మళ్ళా క్యాలిక్యులేషన్ చేసి ఇంత చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే పిలిచిన వాడను నేను నా పిలుపు ప్రకారం నువ్వు వచ్చావు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మన అందరితో కూడా దేవుడు అదే చెబుతున్నాడు. కూర్చున్న మీతో ప్రకటిస్తున్న నాతో కూడా అదే చెబుతున్నాడు. మనంతటా మనం ఇక్కడికి రాలా. మనం ఒకప్పుడు యేసయ్యను తృణీకరించినటువంటి వారం, యేసయ్యను చాలా తప్పుగా మాట్లాడినటువంటి వారం, యేసయ్య మన దేవుడు కాదు అనుకున్నటువంటి వారం, యేసయ్యకు మనకు సంబంధం లేదనుకున్నటువంటి వారం, యేసయ్యని చాలా 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 రూఢిగా, చాలా తప్పుగా మాట్లాడినటువంటి వ్యక్తులు మనం. అయితే దేవుని బిడ్డలారా, మీరు గమనించగలిగినట్లయితే పిలిచిన ఆయనకు తెలుసు నిన్ను ఎలా ఆశీర్వదించాలో, పిలిచిన వారికి తెలుసు ఎలా దీవించాలో. యేసు ప్రభు చెబుతున్నటువంటి చివరి మాట చెప్పి నా ప్రసంగాన్ని ముగించేస్తాను. ఎందుకంటే అర్ధగంట చెప్తున్నాను, సమయం ఎక్కువైపోతుంది కనుక అర్ధగంటలో నా ప్రసంగాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. యేసయ్య చెప్పినటువంటి మాట, అందుకు యేసు ఈ చెబుతూ చివరికి ఒక మాట, విచిత్రమైనటువంటి మాట. ఏ మాట చూద్దాం? 31లో, మొదటివారు అనేకులు కడపటివారు. ఇది నాకు కావాల్సింది. ఇక్కడ కడపటివారు అనేకులల్లా, మొదటివారు అనేకులు అన్నాడు. మొదటివారు లాస్ట్ అయిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, లాస్ట్ నుంచి వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. లాస్ట్ నుంచి మొదటి ఉండేవారు ఏమవుతారు? తక్కువ. అది సంఖ్య చాలా పరిమితి. కానీ లోకాన్ని చూసి, లోక ఆశలను చూసి, జనాలను చూసి, జనాలు పెట్టే భ్రమలను చూసి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు చదువుతారు. ఒక చదవడం వల్ల మీకు అర్థమవుతుంది, స్పష్టత వస్తుంది. మొదటివారు అనేకులు, కడపటివారు మొదటివారు అగుదురు. అనేకులు అనే పదాలు వచ్చింది. అందుకే బైబిల్ నేను చదివేటప్పుడు జాగ్రత్తగా చదవమంట. వాక్యం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. మొదటివారు అనేకులు, కడపటివారు అనేకులు, మొదటివారు. చాలా నోటి నుంచి మాట. కానీ బైబిల్ అలా లేదు. బైబిల్ అలాగా లేదు. వెనకొచ్చిన వ్యక్తి ముందుంటాడని దేవుని వాక్యం చెబుతుంది. ముందొచ్చిన వారు అందరూ వెనక్కి వెళ్ళిపోతారని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేన్ని బట్టి యేసయ్యకు చెప్పి మాకేం చేస్తావో చెప్పు, యేసయ్యకు చెప్పి మాకేమిస్తావో చెప్పు, యేసయ్యకు చెప్తూ మాకేమిస్తావో చెప్పు అంటే యేసు ప్రభువు చెబుతున్నాడు, మీకు ముందిచ్చేదేంటి? హింసలు. ముందిచ్చేదేంటి? బాధలు. ముందిచ్చేదేంటి? ఖర్చు అయిపోవడం. నువ్వు ముందిచ్చేదేంటి? నువ్వు క్రీస్తు కొరకు ఖర్చు అయిపోవాలి, క్రీస్తు కొరకు నీవు కరిగిపోవాలి, యేసయ్య కొరకు నీవు పెట్టుబడి పెట్టే వ్యక్తిగా ఉండాలి. అంటే డబ్బులు కట్టుబడి విషయం కాదు. యేసయ్య కొరకు నువ్వు కరిగే వ్యక్తిగా ఉండాలి. యేసయ్య పని కొరకు అరిగిపోయే వ్యక్తిగా నీవు బ్రతకాలి. నువ్వు బ్రతికితే యేసయ్య ఏం చేస్తాడంట? ఈ అరిగే సమయంలో హింసలు, బాధలు, కన్నీళ్లు, కష్టాలు, శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరైతే నువ్వు ఎదుర్కొంటున్నావో, ఒక భక్తుడు రాసినటువంటి పాట బాగా నచ్చింది. ఏంటంటే, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను, చెమ్మగిలిన కళ్ళలోని కన్నీళ్ళు ఎంతో కాలం ఉండవు. విడుదల ఇవన్నీ అనుభవించేటప్పుడు ఇదే గుర్తుంచుకోను. సహజంగా ఏంటంటే ఖర్చు అయిపోతుంది మనం గుర్తుంచుకోవడం తప్ప, ఖర్చు వెనకాల దాచినటువంటి మేలుని, దేవుడు దాచిచ్చిన ఆశీర్వాదాన్ని ఎవరో గుర్తించారు. యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటే. నువ్వు ఖర్చు అవుతున్నావా? ప్రయాసపడుతున్నావా? ఇబ్బంది పడుతున్నావా? శ్రమల పాలవుతున్నావా? అవమానించబడుతున్నావా? నిందించబడుతున్నావా? తృణీకరించబడుతున్నావా? తృణీకరణ గురవుతున్నావా? తప్పు లేకుండా తప్పు మోపబడిన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? ఏమి ఎవరికి హాని చేయకుండా నేను పదే తృణీకరిస్తూ మాట్లాడుతూ వస్తున్నారా? యేసయ్య చెప్పినటువంటి మాట, ఇవన్నీ మీకు
జరుగుతాయి. ఇవన్నీ మీకు జరుగుతాయి. ఇవన్నీ మీకు జరిగినప్పుడు మీరేం చేయండి? యేసుప్రభు ఇప్పుడు ధైర్యంగా ఉండుడి, విడుదల కొరకు ఎదురు చూడుడి, నిరీక్షణతో ఓపిక పట్టుడి, ధైర్యంతో దేవుని యందు విశ్వాసాన్ని దృఢపరుచుకున్న దేవుని వాక్యం తెలియజేస్తున్న దేవుని బిడ్డ ఆయన ఇచ్చే విడుదల కొరకు, ఆ విడుదలకు సమీపించిందని విశ్వాసముతో ముందుకు సాగే వ్యక్తుల్లాగా నిలబడి వ్యక్తులు దైవ సేవకులుగా మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు దగ్గర నుంచి పేతురు అడిగిన మాటే మనలో అనేకులు అడుగుతూ ఉన్నారు. మొత్తం అయిపోయింది, చాలా ఖర్చు అయిపోయాం, చాలా ఖర్చు పెట్టేశాం, మా పరిస్థితి ఏంటి అడుగుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? అడుగుతున్నారా? చాలా ఇచ్చేసాం ప్రభా, నీకు మా పరిస్థితి ఏంటి? చాలా ఖర్చు అయిపోయాం ప్రభా, మా పరిస్థితి ఏంటి? సువార్త కొరకు 1000 రూపాయలు ఇచ్చాను ప్రభా, ఇంట్లోకి వచ్చి ఆసుపత్రికి 2000 అవుతున్నాయి, ఏంటి ప్రభా మా పరిస్థితి? ప్రతి ఖర్చు ఎవరు ఏం చేస్తారు? యేసయ్య చేస్తాడు. ప్రభా పని కొరకు ప్రయాసపడుతున్నాం, వేదన పడుతున్నాం, పిల్లలకు సరైన ఫీజు కట్టుకునే పరిస్థితిలో ఉన్నాం, కానీ నీ పని ఎక్కడ ఆటంకపరచట్లేదు. యేసయ్య నీ పని కొరకు పాకుళ్ళాడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, కానీ మేమెక్కడా వెనకడు గీయటం లేదు. ప్రభా నీ చిత్తానుసారంగా నడవడానికి మా శక్తి కొలది నిలబడి ఉంటున్నాం. చెప్పగలుగుతున్నారా? చెప్పే స్థితిలోకి దేవుడిని నిలబెట్టాలి. దేవుని పెట్టారా? దీనిలో మాట మీకు చెప్తున్నాం. పిల్లల కాలేజీకి పంపించాలంటే చాలా బాలభరితమైనటువంటి పని. మొట్టమొదటిగా ఫోన్ తీసుకోవాలి, ఫోన్తో పాటు బట్టలు తీసుకోవాలి, బట్టలతో పాటు ల్యాప్టాప్, ఇవన్నీ అవసరాలు వాళ్ళకి. మన దగ్గర ఏముంది? శూన్యం. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఇప్పుడు మీ పొలం కరువు వచ్చేసింది, ఊరు మొత్తం వాసనకు లేవు. ఒక వ్యక్తి పిలిచి మీకు ఏం కావాలో తీసుకోండి, పంటలు పడినప్పుడు మీరు ఎవరైనా ఉంటుంది, పరిస్థితి ఎట్లా ఉంటుంది? మనది ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది చెప్పండి అన్న. ఇప్పుడు పూర్తిగా కరువు వచ్చేసింది, ఎక్కడా లేవు. సమృద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి పిలిచి మీకు ఏం కావాలంటే తీసేసుకోండి, సమృద్ధిగా వాడుకోండి, లోటు లేకుండా బ్రతకండి. కానీ మీరు ఎప్పుడు ఇవ్వాలి తెలుసా? పంటలు పండినప్పుడు ఇవ్వాలనుకోండి. కొంతమంది ఏమంటారు చెప్ప, మళ్ళీ ఇవ్వాలా? మాకు వద్దు, నేను చచ్చిపోతామంటారా? ఏం చేస్తారమ్మా? దేవా నీకు స్తోత్రం అంటారు. అటువంటి అనుభవాలు నా జీవితంలో అనేకం, 1-2 అనేకం. ఎవరించి రాయాలంటే, చెప్పాలి అంటే 1-2 కాదు, అనేకం. దేవుని బిడ్డలారా, యేసయ్య చేసినటువంటి మేలులు, యేసయ్య చేసినటువంటి అద్భుతాలు ఎప్పుడు ఏం చేస్తావో నేను అడగను, ఎలా చేస్తావు ప్రభు అని అడగను. మొత్తం ఇచ్చేసాం కదా ప్రభు మా పరిస్థితి అని అడగను. ఎందుకంటే యోబు గారు అన్నట్టు అంటాం. ఏమంటాం? యెహోవా ఇచ్చెను, ఆ రోజు సంతోషంగా ఉన్నాం, ఈ రోజున బాధపడుతున్నాం. ఆ రోజు ఇబ్బందుల్లో ఉన్నాం, ఈరోజు సంతోషంగా ఉన్నాం. ఏది జరిగినా నీ నామానికే మహిమ ప్రభువా, ఏం జరిగినా నీకు స్తోత్రం ప్రభువా, ఏం జరిగినా నీ నామానికి ఘనత ప్రభువా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను సంతృప్తి పడటం నాకు తెలుసు. ఏం చేస్తాను? అన్ని విషయాలు నేను నేర్చుకుంటాను. ఏం నేర్చుకున్నాడంట? ఆనందపడటము నాకు తెలుసు, సమృద్ధిగా తినటము తెలుసు, కడుపు మారటము తెలుసు. ఎప్పటికప్పుడు ఏ పరిస్థితికి ఆ పరిస్థితి నేను ఏం చేసుకున్నాను? సర్దుకుపోవటం నేను నేర్చుకున్నాను. ఘనమైన పేరు నాకు తెలుసు, అవమానకరమైనటువంటి అపకీర్తి నాకు తెలుసు. అపోస్తలుడైన పౌలు గారు అనే మాట అండి ఇది. ఘనముగా ఘనపరచడము నాకు తెలుసు, రాళ్ళు నా మీద వేయటము నాకు తెలుసు, నన్ను పూలదండలతో ముంచెత్తడము తెలుసు, 1 తప్పుకు 5 దెబ్బలు కొట్టడము నాకు తెలుసు. ప్రతి పరిస్థితిని నేను ఏం చేస్తున్నాను? నేర్చుకుంటున్నాను. ప్రతి పరిస్థితి యందు ఆనందిస్తున్నాను, ప్రతి పరిస్థితిని సంతృప్తి పడుతున్నాను అన్నాడు దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని చాలామంది గుర్తెరగక మొదటి వారు అనేకులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, దేవుడికి లోబడే విషయంలో దేవుడు వెనక ముందు అనేక రెట్లు మనకి ఇస్తాడన్న విషయాన్ని మర్చిపోయి ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమైపోతున్నారట? వెనక్కి వెళ్ళిపోతున్నారట. వెనకున్నవారు ముందుకు వస్తున్నారు. ఆ వెనకున్నవారు ఎక్కడికి జరగట్లా, అక్కడే నుంచుంటున్నారు. ఈ ముందున్న వాళ్ళు ఏమవుతున్నారు? వెనక్కి వెళ్ళి అలా ముందు నుంచి పెడుతున్నారు. దేవుని బిడ్డలారా, మనం ముందు వరుసలో ఉండి ముందుండి దేవుని యందు సంతోషించి
ఆయన మనల్ని బట్టి సంతోషపడు స్థితి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరిచి నడిపించునుగాక. ఆమె తండ్రి నీకు వందనాలు స్తోత్రములయ్యా. అపోస్తలుడైనటువంటి పేతురు గారు అంటున్నాడు, అయ్యా సమస్తం విడిచిపెట్టి మేము వెంబడించాము, మాకు ఏంటి ప్రయోజనము అని అడిగినప్పుడు ప్రభు నువ్వు చెప్పావు, ఆయన అడగకపోయినా అంతకు మించి నువ్వు సిద్ధపరిచినవి మొత్తం సమకూర్చేవి. అయ్యా నేటి విశ్వాస జీవితంలో కూడా అనేకులు ప్రభా మేము ఈ పని చేస్తున్నాం, మాకేంటి మాకేమిస్తావు అని అడిగే విశ్వాసులు ఉన్నటువంటి వారు అనేకులు ఉన్నారు. ప్రభా పేతురు గారు అంత ఘనమైన స్థితి సేవ చేసినటువంటి వ్యక్తి అటువంటి అవిశ్వాసమైనటువంటి మాటలు పలికి ఉన్నాడని నీవు మాకు తెలియపరుచున్నావు. తండ్రి నువ్వు చెబుతున్నటువంటి మాట హింసలు బాధలు ఏవైతే అనేక రొట్లు మీకు ఇస్తానని చెప్పిన నీవు వీటితో పాటు నిత్య జీవంలో స్థానం ఇస్తానని చెప్పావు. అయితే అందరూ నిలబడట్లేదు, కొందరు వెనక్కి వెళ్ళిపోతున్నారని చెప్తున్నావు. వెనక నుంచి ఉన్నటువంటి వారు ముందుంటున్నారని చెప్తున్నావు. అయ్యా నీవు మాకు ఇచ్చిన స్థితి యొక్క మేము వెనక్కి వెళ్ళేవారిలా కాక స్థిరముగా భటుల వలె సైనికుల వలె నిలబడి నీ నామాన్ని మహిమపరుస్తూ నీ నామాన్ని గణపతి బిడ్డలుగా ఉండడానికి మీరే నీ ఆత్మచేత నింపి నీ కాపుదల భద్రపరిచి నడిపించి సహాయం చేయమని యేసయ్య నామం పై ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.